గుర్తుకేసిండ్రు చేతి గుర్తుకేస్తే చేతి గుర్తుకేసింది రాష్ట్రంలో ఎవరు వచ్చిండ్రు అధికారంలోకి చేతి గుర్తులు 6 గ్యారెంటీలు చెప్పిందా ఓటు ఎవరిది ఓటు ఈ ఓటు నరేంద్ర మోదీ గారిది ఈ ఓటు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడానికి వచ్చిన ఓటు పెద్ద ఓటు ఇది మొన్న వేసిన ఓటు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండాలి 6 పథకాలు మీకు చెప్పిన ఇస్తారని ఆశపడి వేసిండు అవునా 6 గ్యారెంటీలు అంటే ఆశపడి వేసిండు అవునా కదా ఏం చెప్పిన 6 గ్యారెంటీలలో ఆడపిల్లలకు బస్సు ఎక్కిస్తాను అందరికి నెలకు కరెక్ట్ గా ఇస్తామని చెప్పింది అది మమ్మల్ని నమ్మలే మీరు 4000 ఇస్తాడు కాంగ్రెస్ జై గుర్తులని కాంగ్రెస్ జై గుర్తు కోట్లేసి మరి వచ్చినాయి 2000 4000 అయినాయా వచ్చినాయి ఎవరికన్నా 2 లక్షల రూపాయలు రైతు బంధు వచ్చిందా రైతు రుణమాఫీ అయిందా రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు మీరు 2 లక్షలు అప్పు తీసుకురండి నేను రాగానే మాఫీ చేస్తానడు అన్నాడా కేసీఆర్ ఏంది ఇచ్చేది నేను 2 లక్షలు ఇస్తా మీరు బ్యాంకులో పోయి తీసుకోండి అప్పు అన్నాడు చెప్పిండా లేదా తీసుకోమని అప్పు మరి 2 లక్షలు అప్పు తీసుకున్నా ఇచ్చిందా ఈరోజు అప్పు రుణమాఫీ అయిందా మరి ఓటు అడిగే హక్కు ఉందా మరి ఏమీ చేయకూడదు మీకు 500కే సిలిండర్ అన్నాడా ఇస్తున్నారా 200 యూనిట్లు కరెంట్ మాఫీ అన్నాడు వస్తున్నాడా తాగనిక నీళ్లు ఉన్నాయి ఊర్లలో కరువు వచ్చింది కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అవునా లేదా కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది మరి ఇప్పుడు ఎవరు కాపాడాలి ఇది ఎవరు ఉన్నారు ఇలా ఉన్నవాళ్ళు ఎవరు ఇప్పుడు ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి మరి మోదీ రావాలంటే ఓటు ఎవరికి వేయాలి కమలం పువ్వుకి కమలం పువ్వుకి ఓటేస్తేనే ఎస్టీలు గాని ఎస్సీలు గాని బీసీలు గాని ఏ కులంలో ఉన్న పేదవాళ్ళందరూ కూడా ఈ రోజు ఆర్థికంగా పైకి రావాలి ప్రతి ఒక్కరు కూడా పెద్దగా అందరితో ధనవంతులతో సమానంగా మీరు కూడా మీ పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి ఫ్రీ చదువులు ఫ్రీ వైద్యము ఇవన్నీ నరేంద్ర మోదీ ఇస్తా అని చెప్పిండు ఎందుకోసం పేదవాళ్ళ కోసం మరి నరేంద్ర మోదీ ఉండాలా లేదా దేశంలో మీకు ఫ్రీ బియ్యం ఇస్తున్నా ఫ్రీ టీకాలు ఇచ్చిందా కరోనా వచ్చినప్పుడు ఫ్రీ టీకాలు ఇచ్చిందా మనం బతికిన ఫ్రీ టీకాలతో